1994 ఇంటర్నెట్ అప్పుడే చాలా ఎక్కువగా బూమింగ్‌లోకి వచ్చింది. అండ్ ఒక వ్యక్తికి ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కటి సెల్ చేయాలనే ఐడియా వచ్చింది. ఆ వ్యక్తి పేరే జెఫ్ బెజోస్. 1994లో తనకి జస్ట్ 29 ఇయర్స్ మాత్రమే. వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఫండ్‌లో తను వర్క్ చేస్తూ ఉన్నాడు. అండ్ తర్వాత తను ఫస్ట్ స్టార్ట్ చేయడానికి చిన్నగా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు. చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద రీసెర్చ్ చేశాడు. కానీ చివరికి బుక్స్ మీద తను ఫిక్స్ అయ్యాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలామంది ప్రింట్ పబ్లిషర్స్ ఉన్నారు. కానీ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు మాత్రం 2 కంపెనీలు ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ మార్కెట్ ప్లేస్ ఏదైనా ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అండ్ అప్పుడే బెజోస్ తన జాబ్ని క్విట్ చేశాడు. సియాటిల్కి తన వైఫ్ అయిన మెకెన్జీతో మూవ్ అయ్యాడు. మూవ్ అయిన తర్వాత తన గరాజ్లోనే ఆ ఆన్లైన్ షాప్ని పెట్టాడు. ఆ కంపెనీ పేరే అమెజాన్. ఎర్త్ లార్జెస్ట్ రివర్కి నేమ్ని తీసుకొని ఇది ఇన్స్పిరేషన్గా పెట్టాడు. కానీ జూలై 16, 1994లో ఆ సైట్ అమెజాన్ అంటే అప్పటి కంపెనీ లైవ్లోకి వెళ్ళింది. ఇది మనం ఏదైతే వన్ క్లిక్ బై అని అనుకుంటామో, వర్చువల్ బాస్కెట్స్ అనుకుంటామో, సెక్యూర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అనుకుంటామో, బుక్ క్యాటలాగ్, సర్చ్ ఇంజన్ ఇవేవైతే నార్మల్ అని అనుకుంటామో అవన్నిటిని ఇంట్రడ్యూస్ చేసింది అమెజానే. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఈ వెబ్సైట్ ఏమీ సూపర్గా సక్సెస్ఫుల్ కాలేదు. ఫస్ట్ డేస్లో చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. స్టాఫ్ అందరూ బుక్స్ని హోల్సేల్ దగ్గర ఆర్డర్ చేయడం, అలాగే తక్కువ ఎక్కడైతే ధన ఉందో అక్కడి నుంచి ఆర్డర్ చేయడం, వీటిని అన్నిటినీ ప్రత్యేకంగా మెయిల్ చేయడం కస్టమర్స్కి, వాళ్ళే ప్యాక్ చేయడం, పిక్ చేయడం, అలాగే యూపీఎస్ఐ పోస్ట్ ఆఫీస్ లాగా యూపీఎస్ దగ్గరికి వెళ్ళి మరి దాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారు. కానీ ఇక్కడ బెజోస్ యొక్క పర్సూట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎఫిషియన్సీ మాత్రం అస్సలు తగ్గలేదు. అలాగే 1996 ఎండింగ్ వరకు వాళ్ళ రెవెన్యూస్ కూడా 30-40% ప్రతి మంత్ గ్రో అవ్వుకుంటూ వచ్చాయి. అండ్ బెజోస్ ఇక హైరింగ్ స్ప్రీ ప్రతి ఒక్కరిని ఇక హైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎగ్జిక్యూటివ్స్ కాడ నుంచి వెంచర్ క్యాపిటలిస్ట్ దాకా వెళ్ళి తన ఐడియాని పిచ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ తన మేనేజ్మెంట్ స్టైల్ వచ్చేసి ఆల్రెడీ చాలామందికి తెలిసిందే. తను ఒక మైక్రో మేనేజర్. చాలా ఎక్కువగా కొత్త ఐడియాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే తన స్టాఫ్ తన ఐడియాస్ లెవెల్లో, స్టాండర్డ్స్ లెవెల్లో తనకి రిజల్ట్స్ చూపించలేకపోతారో చాలా హార్ష్గా రియాక్ట్ అవుతాడు. అలాగే 1997లో అమెజాన్ ఎప్పుడైతే పబ్లిక్గా వెళ్ళిందో అప్పుడు $54 మిలియన్ తన అమెజాన్కి వచ్చాయి. కానీ ఎవరైతే ఒరిజినల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మల్టీ మిలియనర్స్ అయ్యారు ఓవర్ నైట్లో. అండ్ అప్పుడు ఐపీఓస్లో కొన్న వాళ్ళు ఇప్పుడు బిలియనర్స్ కూడా అయ్యారు అండ్ మల్టీ మిలియనర్స్ కూడా అయ్యారు. బెజోస్ ఈ క్యాపిటల్ని చాలా ఎక్కువగా డిఫరెంట్ మార్కెట్లోకి ఎక్స్పాండ్ కావడానికి చూశాడు. మ్యూజిక్, డివిడీస్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ. అండ్ బెజోస్కి ఉన్నది ఒకటి మార్కెట్ షేర్ని పెంచుకోవాలి ప్రాఫిటబిలిటీ కన్నా. అండ్ తను ఒక లాంగ్ గేమ్ని ఆడాడు. అండ్ .com బబుల్ అప్పుడే అమెజాన్ని అతి ఘోరంగా దెబ్బతీసింది. ఆ టైంలో కూడా సరే బెజోస్ ఒక దాని మీద ఫోకస్ చేశాడు, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆ తర్వాత ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఈ రెండిటికి తను చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ తన కాంపిటేటర్స్ అందరూ ఎలా ఉండాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అని కోరుకుంటుంటే తను మాత్రం జస్ట్ కీప్ గోయింగ్ అని చెప్పేసి అనుకున్నాడు. అండ్ బెజోస్ విజన్ రీటైల్కి మాత్రమే, అంటే ఎవ్రీథింగ్ స్టోర్ అమెజాన్కి మాత్రమే కాదు. 2006లో AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంచ్ చేసి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్లో టోటల్ టెక్ ఇండస్ట్రీలో రెవల్యూషన్స్ చేశాడు. అండ్ AWS ఇప్పటికి కూడా మార్కెట్ లీడర్ క్లౌడ్ కంప్యూటింగ్లో. అండ్ 2007లో కిండిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంతో పబ్లిక్ ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు సొంతగా బుక్ రాసి పబ్లిష్ చేయాలంటే అమెజాన్లో చేయొచ్చు, కిండిల్ స్టోర్లో కావాలి అని అనుకుంటే. అండ్ ఈ అన్ని గ్రోత్కి, టాక్టిక్స్కి కారణం అగ్రెసివ్గా ఉండడమే. అండ్ ఎప్పుడైనా సరే వీళ్ళు చాలా వరకు కాంపిటీటర్స్ని అండర్ కట్ చేశారు. అలాగే సప్లయర్స్ దగ్గర బెటర్ టర్మ్స్ని అడిగారు. చాలామంది రైవల్స్ని తొక్కేశారు కూడా. అలాగే కస్టమర్ అబ్సెషన్ను, ఓనర్షిప్, ఇన్నోవేషన్ మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టారు. అండ్ అమెజాన్ ఇప్పుడు మనకు చాలా కోర్గా అయిపోయింది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఏదైనా కంపెనీ గ్రో కావడానికి. దాని మీద జెఫ్ బెజోస్ అన్నిటికన్నా ఎక్కువగా దృష్టి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్.